వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలామంది హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, బట్ ఎంత తీసుకోవాలి, ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అండ్ అలాగే ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ మనం ఎవ్రీడే మీట్ అవ్వాలి అని బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి వచ్చేసింది హెల్దీ అండ్ టేస్టీ షో. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, బట్ ఏంటంటే ఎవ్రీడే మనకి ఎంతైతే అవసరం ఉంటాయి న్యూట్రిషనల్ వాల్యూస్ అవి మీట్ అవ్వడానికి కొద్ది కష్టపడుతూ ఉన్నారు. సో ఎలా మీట్ అవ్వాలి, ఎటువంటి కాంబినేషన్స్ యూస్ చేస్తే మన ఫుడ్ పిరమిడ్లో ఉన్నవన్నీ యూస్ చేస్తే పర్ఫెక్ట్ హెల్దీ డైట్ మనం లీడ్ చేయొచ్చు. యా, సో అందరూ కూడా, బట్ కొంతమందికి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు. జీరో ఆయిల్ అని చెప్పేసి, జీరో కార్బ్స్ అని చెప్పేసి, జీరో షుగర్. బట్ ఎవ్రీథింగ్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి, బట్ క్వాంటిటీ అనేది చక్కగా మెయింటైన్ చేయాలి. సో ఆయిల్ మన టేస్ట్ బడ్స్ని ఎన్హాన్స్ చేయడానికి, మన బాడీలో మంచి కొలెస్ట్రాల్స్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి, బట్ అది ఎవ్రీడే ఒక 5 ml వరకే తీసుకోవాలి. సో ఆ క్వాంటిటీ ఒకటి బేస్ చేయాలి. సో ఫుడ్ పిరమిడ్తో పాటు ఎవరికైతే ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నా, లైక్ వైటమిన్ డి కానీ, వైటమిన్ B12, లేదంటే ఇంకేదైనా మెడికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు వాటికి తగ్గ డైట్ ఎక్స్ట్రాగా మనము 10 to 20% అది ఇంక్లూడ్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా డైట్ ప్లాన్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాము? సో ఇవాళ థీమ్ వచ్చేసి కొలాజన్ రిచ్ ఫుడ్స్ గురించి. కొలాజన్ రిచ్ ఫుడ్స్, అమ్మో ఈ మధ్య ప్రతి మార్కెట్లో చూడడం ఏంటంటే కొలాజన్ బూస్టప్ చేసుకోవడానికి స్కిన్కి అండ్ హెల్త్కి వెరీ ఇంపార్టెంట్. మన ఎస్పెషల్లీ అందంగా కనిపించాలంటే కొలాజన్ ఉండాలి. ఆఫ్టర్ 30 మన ఎలాస్టిసిటీ పోతుంటుందని బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ వచ్చేసాయి అనమాట. సో అందరూ వాడుతున్నారు, బట్ కొంతమందికి చేంజెస్ ఉన్నాయి, కొంతమందికి చేంజెస్ రావట్లేదు. బట్ ఫుడ్లో కూడా మనం కొలాజన్ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అవి అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఎక్కువగా అంటే మనకు సీడ్స్, నట్స్, చికెన్ అంటే ఎక్కువగా లీన్ మీట్ ప్రిఫర్ చేయాలి, చికెన్ కానీ, ఫిష్ కానీ. అండ్ అలాగే ఫ్రూట్స్లలో వచ్చేసి మనకు అవకాడోలో మంచి కొలాజిన్ అనేది ఉంటుంది అనమాట. అవకాడో కానీ, యాపిల్ కానీ, అండ్ అలాగే రూట్ వెజిటేబుల్స్లో వచ్చేసి మనకు క్యారెట్ అండ్ బీట్రూట్లో ఎక్కువగా ఉంటుంది. సో కొలాజిన్ ఉన్న ఫ్రూట్స్ చెప్పావు అండ్ ఇంగ్రీడియంట్స్ చెప్పావు. సో ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి అవకాడో షేక్. ఓకే, సో చాలా మందికి ఇష్టం యాక్చువల్గా స్మూదీస్ చేసుకుంటూ తింటుంటారు, ఎస్పెషల్లీ హనీతో మిక్స్ చేస్తుంటారు. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అవకాడో షేక్ అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో అవకాడో షేక్ అంటే ఖచ్చితంగా హనీ ఉండాల్సిందే. క్రేజీ కాంబినేషన్ యాక్చువల్గా అవకాడో అండ్ హనీ. సో దాంతోపాటు కొద్దిగా బనానాస్ తీసుకొచ్చావు అండ్ డేట్స్, కొన్ని సీడ్స్ తీసుకొచ్చావు అండ్ పాలు. అవును. సో ఒకవేళ కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే మనం సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఇవి కూడా ప్రిఫర్ చేయొచ్చా? యా, ప్రిఫర్ చేయొచ్చు. సో అన్ని మిల్క్స్లో కూడా మనకు మంచి కాల్షియం ఉంటుంది, అండ్ అలాగే ఇందులో కూడా మనకు కొలాజిన్ రిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మరి ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ మిక్సీ జార్. ఓకే, సో ఫస్ట్ మనం సీడ్స్ ఇంక్లూడ్ చేసేసుకుందాము. పంప్కిన్ సీడ్స్, ఓకే, అలాగే కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు కూడా, ఓకే, ఇందులోనే ఖర్జూరాలు కూడా. ఇప్పుడు ఇందులో బనానా కూడా వేసుకుంటాం. సో ఇది నార్మల్గా అందరూ బనానా ఎక్కువగా అవుటర్ నుంచి, ఎక్స్టర్నల్ నుంచి అప్లై చేసుకుంటూ ఉంటారు, బట్ తింటే ఇంకొంచెం బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సో నిజంగానే కొలాజన్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన స్కిన్కి ఎస్పెషల్లీ. సో కొలాజన్ అనేది నాట్ ఓన్లీ అది బ్యూటీ పెంచడానికనే కాదు, మనకు స్కిన్ డిసీజెస్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే స్కిన్కి సంబంధించి చాలామందికి స్కిన్ ల్యాగ్ అవ్వడం కానీ, చిన్న వయసులోనే ఎక్కువగా ముడతలు పడడం కానీ, అండ్ అలాగే మనం ఏదైనా ప్రోడక్ట్స్ పెడితే వెంటనే స్కిన్ అనేది రియాక్ట్ అయిపోతుంది, అంటే పింపుల్ బ్రేక్అవుట్స్ కానీ అలాంటి. సో ప్రతిదానికి కూడా మనము కొలాజిన్ తీసుకుంటే ఏంటంటే ఆ బైండింగ్ పవర్ అనేది చక్కగా ఉంటుంది, అండ్ అలాగే స్కిన్లో సెల్స్ రీజనరేట్ అనేది చక్కగా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అవకాడో కూడా వేసుకుందాం. ఫస్ట్ కొంచెం మిల్క్ వేసుకుందాం. సో హనీ కూడా వేసుకుందాం. యా, నెక్స్ట్ హనీ కూడా. ఎప్పుడు న్యాచురల్ స్వీట్నర్సే వాడుతూ ఉండాలి మనము. అవును. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే,
థిక్నెస్ కూడా వస్తూ ఉంటుంది అవకాడో కాబట్టి. సో ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది కదా. Yeah, జస్ట్ యూజువల్గా ఇంకా ఎటువంటి ఫ్రూట్స్లో మనకి కొలాజిన్ అనేది ఉంటుంది? సో ఎక్కువగా అంటే మనకు అవకాడో, బనానా కాకుండా మనకు ప్రొమోగనెట్ అండ్ యాపిల్స్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో మన డేట్ స్టార్ట్ చేయడం అంటే ఫస్ట్ మీల్ స్టార్ట్ చేయడమే కొలాజన్ రిచ్ ఫుడ్స్తో స్టార్ట్ చేస్తే కనుక అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఏ టైంలో అంటే మార్నింగ్ టైంలో తీసుకోవాలి అంటారు. సో ఇలాంటి రెసిపీస్ మనం ఎవ్రీడే తీసుకోవచ్చు అంటే అవకాడో రెసిపీ అనేది ఎవ్రీడే తీసుకోవచ్చు? సో ఎవ్రీడే అంటే ఇందులో మనకు ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీక్లీ థ్రైస్ యూస్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ డేస్లో ఒకసారి బనానాతో, ఒకసారి యాపిల్తో, ఒకసారి ప్రొమోగనెట్తో అలా మనము డిఫరెంట్ ఫ్రూట్స్ లేదంటే మనకి ఇంకా మిగతా రెసిపీస్ ఏదైతే నాన్ వెజ్తో కానీ నట్స్తో కానీ చేసుకోవచ్చు. అలాంటిది ఎవ్రీడే స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. ఓకే పల్లవి, సో షేక్ అయితే రెడీ చేసుకున్నాం, అవకాడో షేక్. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో చాలా థిక్గా వచ్చింది కన్సిస్టెన్సీ. సో నెక్స్ట్ కొంచెం హనీ వేసుకుందాం. ఇందులోనే బాదంతో కొంచెం గార్నిష్ చేసుకుందాం. సో చాలా యమ్మీగా అనిపిస్తుంది చూడడానికి. సో రెడీ అయిపోయినట్టేనా మరి? ఎలా అవకాడో షేక్ రెడీ అయిపోయింది. ఓకే. యమ్మీ యమ్మీ అవకాడో షేక్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అవకాడో షేక్కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి గింజలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, ఖర్జూరాలు 1 కప్పు, అరటిపండు 1, అవకాడో ముక్కలు 1 కప్పు, పాలు 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు. అవకాడో షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరాలు, అరటిపండు, అవకాడో ముక్కలు, కొద్దిగా పాలు, తేనె వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని పైనుంచి తేనె, బాదం పలుకులు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవకాడో షేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్. సో యూజువల్గా చాలా మంది బనానా షేక్స్ చాలా తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్య అవకాడో అనేది కొద్దిగా ట్రెండ్ అయింది. సో 2 కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అనుకున్నాను, చాలా టేస్టీగా ఉంది. మనకి ఆ బనానా ఫ్లేవర్ వస్తుంది అండ్ అవకాడో ఫ్లేవర్ కూడా వస్తుంది. మనమైతే తర్వాత పాలు కానీ తర్వాత తేనె ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నాం. పర్ఫెక్ట్గా ఉంది. సో చాలా మందికి ఎక్కువగా రెసిపీస్ చేసుకునేంత టైం కూడా ఉండదు. బట్ ఇది చాలా చిన్న ప్రాసెస్ అని చెప్పొచ్చు. బట్ బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ కన్సిస్టెన్సీ కూడా చాలా మందికి నచ్చుతుంది షేక్స్లో. ఓకే. సో హ్యాపీగా కొలాజన్ బూస్టప్ చేసుకోవాలి అండ్ స్కిన్ హెల్తీగా అండ్ బ్యూటిఫుల్గా కనిపించాలంటే కంపల్సరీ ఈ అవకాడో షేక్ అయితే తప్పకుండా తాగాలి. సో మరి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సాటెడ్ చికెన్. చూద్దాం మరి ఏ కాంబినేషన్స్లో తీసుకొస్తున్నాం ఏంటో. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో సాటెడ్ చికెన్ కానీ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చావు అనుకున్నాను. సో అన్ని బెల్ పెప్పర్స్ తీసుకొచ్చావు ఇంక్లూడెడ్ అండ్ బాయిల్ చేసి తీసుకొచ్చేసావు చికెన్. బాయిల్ చేస్తే కొన్ని స్పైసెస్ అండ్ సోయా కీమా కూడా తెచ్చావు అనమాట. అండ్ గ్రీన్ చట్నీ ఏంటి? ఇది పాలక్ అండ్ పుదీనా 2 కలిపి. ఓకే. సో బాయిల్ చేసి నువ్వు చట్నీ ప్రిపేర్ చేసావా? ఇది కొంచెం మనం లీచింగ్ ప్రాసెస్ చేసి ఆ తర్వాత మనం దీన్ని మిక్సీ పెట్టాం. పర్ఫెక్ట్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అనేది. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ప్యాన్ హీట్ చేసేసుకొని కొంచెం నూనె, సో ఇలా తీసుకోవడం వల్ల యూజువల్గా క్యాప్సికమ్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో కొంచెం స్కిన్కి కూడా వెరీ మంచి హెల్త్ని ఇస్తుంది. సో కొలాజన్ కావచ్చు, ఇంకా వేరే యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తుంది. చికెన్ అండ్ ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఎలా వర్కౌట్ అవుతుంది?
సో చికెన్లో ఏంటి అంటే మనకు ప్రోటీన్ ఉంటుంది అని అందరికీ తెలుసు, అండ్ దాంతోపాటు సెల్ రీజనరేట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది, అండ్ అలాగే స్కిన్ ఎలాస్టిసిటీ చక్కగా పెంచుతుంది అనమాట. సో అది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మనం ఎప్పుడైతే వెజిస్తో మిక్స్ చేస్తామో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఆ ఫ్లేవనాయిడ్స్ వల్ల కూడా మనకు ఫ్రీ రాడికల్స్ అనేది తొలగిపోతాయి. అంటే ఏదైతే సెల్స్ మన బాడీని హార్మ్ చేస్తుందో అది రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో పర్ఫెక్ట్. సో నూనె కూడా వేడెక్కింది. ఫస్ట్ ఏం వేస్తుంది? సో ఫస్ట్ మనం వెజిటబుల్స్ సార్ట్ చేసేసుకుందాము. ముందుగా రెడ్ బెల్ పెప్పర్, అలాగే గ్రీన్ బెల్ పెప్పర్ కూడా, ఎల్లో బెల్ పెప్పర్. సో చాలా మందికి చికెన్ అనగానే మన సౌత్ ఇండియన్ స్టైల్లో స్పైసెస్తో మసాలాస్తో తినడం బాగా అలవాటు. బట్ ఇలా కొంచెం క్యాప్సికమ్ ఇంక్లూడ్ చేసుకుని, కొంతమంది బెంగాలీస్ అయితే బంగాళాదుంప కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఒక వెజిటబుల్ కూడా చికెన్లో ఇంక్లూడ్ చేసుకుంటారు. సో అలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలన్నమాట. యా, సో మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తే ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే డైజెషన్ ఇష్యూ ఉండదు మెయిన్గా. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? పాలకూర ఇంకా పుదీనా కలిపిన పేస్ట్. ఓకే, ఇంకొక స్పూన్. సో ఈ పేస్ట్ వల్ల ఏంటంటే ఇందులో మనకు క్లోరోఫిల్ పిగ్మెంటేషన్ ఉంటుంది. దీనివల్ల మన బాడీలో కానీ స్కిన్లో కానీ టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా స్పైసెస్ వేద్దాము. ఫస్ట్ కొంచెం కారం, కొంచెం పసుపు, ఓకే, కొంచెం గరం మసాలా, ఓకే, ఆ తర్వాత కొంచెం జీరా పౌడర్, కొంచెం సాల్ట్, ఫైనల్లీ కొంచెం మిరియాల పొడి కూడా. అందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకున్నాము. ఎస్పెషల్లీ ఈ పేస్ట్ అనేది బాగా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దీని తర్వాత ఇంకేం వేస్తుంది? నెక్స్ట్ సోయా చంక్స్ ఆల్రెడీ మనము సోక్ చేసాము. కొంచెం వాటర్ స్క్వీజ్ చేసి వేసాము. సో సోయా ప్రోడక్ట్స్ కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు, పౌడర్ అని చెప్పేసి అవన్నీ. సో ఇలా మనం సోయా యూస్ చేయొచ్చు. సో యూజువల్గా చాలామంది కొలాజన్ కోసం క్రీమ్స్ వాడుతున్నారు అండ్ కొన్ని ఇంటేక్స్ కూడా సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. అలా కాకుండా అండ్ ఈ రెసిపీ కాకుండా ఇంకేమైనా అదర్ ఫార్మ్స్ ఉన్నాయా, సోర్సెస్ ఉన్నాయా కొలాజన్ని బూస్టప్ చేసుకోవడానికి? సో నెక్స్ట్ ఏంటంటే మనం డ్రింక్స్ చక్కగా తీసుకోవచ్చు. సో ఏబీసీ జ్యూస్ అని తీసుకుంటున్నారు కదా, యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఇలా జ్యూస్ తీసుకోవచ్చు. ఏదైనా గ్రీన్ లీఫీకి సంబంధించిన జ్యూసెస్ తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వాళ్ళు ఇది స్టార్ట్ చేసే ముందు బాడీని డీటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి డీటాక్స్ డ్రింక్స్, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. పర్ఫెక్ట్. సో ఒకసారి చూద్దాం. సో మనకి ఆ పచ్చిదనం కూడా ఏం రావట్లేదు, పోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చికెన్ కూడా వేసాం. ఓకే, సో కొంచెం వాటర్ వేద్దాం. సో ఇందాక మాట్లాడుతూ మసాలాసే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు అండ్ వెజిటబుల్స్ కూడా చికెన్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే పల్లవి, సో చికెన్ మనం ఆల్రెడీ బాయిల్ చేసాము, జస్ట్ ఆ ఫ్లేవర్స్ పట్టడానికి కొద్దిగా కుక్ చేసాం. పర్ఫెక్ట్గా జలప్ అయిపోయినట్టుంది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. అరోమా కూడా చాలా బాగా వస్తుంది.
అయిపోయినట్టేనా? లాస్యా సార్టెడ్ చికెన్ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన సాటెడ్ చికెన్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సాటెడ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పాలకూర పుదీనా పేస్ట్ 1 కప్పు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, సోయా కీమా 1 కప్పు, చికెన్ 1 కప్పు. సాటెడ్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, పాలకూర పుదీనా పేస్ట్ వేసి కాస్త వేగాక కొద్దిగా పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు, నానబెట్టిన సోయా కీమా, ఉడికించిన చికెన్ వేసి కలిపి కాసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాటెడ్ చికెన్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది. ఏదైతే క్యాప్సికమ్ మనం ఇంక్లూడ్ చేసామో, ఏదైతే పేస్ట్ ఎస్పెషల్లీ పాలకూర కావచ్చు అండ్ మింట్ కావచ్చు, రెండు కలిపిన పేస్ట్ ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ చేసింది. అసలు కొంచెం డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్గా ఎప్పుడు చికెన్ ఒకేలా చేసుకుంటూ ఉంటారు చాలామంది. అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ బర్డ్స్ ఎన్హాన్స్ అవుతాయి. నువ్వు అన్నట్టు కొలాజన్ బూస్టప్ అయి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో చాలా మందికి డైట్ ఫాలో చేయాలన్నా లేదంటే ఇంకేదైనా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి తగ్గట్టు తీసుకోవాలి అంటే చాలా మైల్డ్గా తీసుకోవాలి అని అనుకుంటుంటారు. బట్ ఇలాంటి బ్యూటిఫుల్ కాంబినేషన్తో హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, సో ఇదైతే చాలా బాగుంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి అవకాడో షేక్. అవకాడోలో మనకు వైటమిన్ సి, వైటమిన్ కేతో పాటు హెచ్డిఎల్ చక్కగా పెంచుతుంది. ఎవరికైతే మంచి కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు అవకాడోని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే దీంట్లో కొలాజిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ, చిన్న ఏజ్లోనే వ్రింకిల్స్ రావడం లేదంటే పింపుల్ బ్రేక్అవుట్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు మనం అవకాడోని తరచుగా యూస్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు మనకు వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది అండ్ అలాగే బాడీ డీటాక్సిఫికేషన్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అండ్ బనానాలో కూడా కొలాజిన్ని బూస్టప్ చేయడమే కాకుండా ఇందులో మనకు మ్యాగ్నీషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే మెడిసిన్స్ వల్ల బాడీ వీక్నెస్గా ఉంటుందో అండ్ అలాగే మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుందో బనానాని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ సీడ్స్లో బాదం పప్పు, జీడిపప్పు అండ్ పంప్కిన్ సీడ్స్, ఈ మూడిట్లో కూడా మనకు గుడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సప్లిమెంట్ వైజ్గా ఫిష్ ఆయిల్ అది కాకుండా సీడ్స్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే ఆర్గానిక్గా బాడీ మెటబాలిక్ పెంచుతుంది అండ్ అలాగే ఇమ్యూనిటీని కూడా చక్కగా బూస్టప్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సాటెడ్ చికెన్. సో ఏదైనా కొలాజిన్ బూస్టప్ చేసుకోవాలి అంటే బాడీని ఫస్ట్ డీటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో యాడ్ చేసిన పాలక్ అండ్ పుదీనా పేస్ట్ అందులో ఉండే క్లోరోఫిల్ పిగ్మెంటేషన్ ద్వారా మన బాడీని చక్కగా డీటాక్స్ చేస్తుంది. అండ్ అలాగే క్యాప్సికమ్స్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీ ఇమ్యూనిటీని చక్కగా బూస్టప్ చేస్తుంది. ఫ్రీ రాడికల్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ఏదైతే సెల్స్ మన బాడీకి హార్మ్ చేస్తుందో అది క్యాప్సికమ్ తినడం ద్వారా రిమూవ్ అవుతుంది. అండ్ దాంతోపాటు చికెన్లో మనకు ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే సెల్ రీజనరేట్ కూడా చేస్తుంది. ఓకే, సో బోల్డ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి రెండు. సో హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అండ్ అలాగే డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.